ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనుదినము 2 నిమిషాల సందేశం చూసే వారికి తెలుసు, ఆ మాసంలో మనము ఒకే ఒక స్వస్థతను గుర్చినటువంటి వాగ్దానం ఉండేలాగా ప్రయత్నం చేస్తాం. అనుదినము కూడా హెచ్చరించే వాగ్దానాలు, బలపరిచే వాగ్దానాలు, దీవెనకరమైన వాగ్దానాలు, ఆశీర్వాదకరమైన వాగ్దానాలు, దేవుని యొక్క గర్దింపుతో కూడుకున్నటువంటి వాగ్దానాలు, ఒక స్వస్థత వాగ్దానం మటుకే మాసంలో మనము ఉండునట్లుగా ప్రయత్నం చేస్తుంటాం. మరి ఈ మాసము దేవుడు 2 సార్లు స్వస్థతను గుర్చినటువంటి వాగ్దానాలు దేవుడు తెలియజేస్తున్నాడు. సమయం ఆయనది, నాది కాదు కదా, ఆయన ఇష్టం కదా. ఈ సమయం ఎవరిది? దేవునిది. ఈ అవకాశం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో ఆ వాగ్దానాన్ని ఆ ఉదయకాల సమయంలో వారితో మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. 100కి పైగా 1000 మంది శత్రువులు ఉన్నారు నాకు, ఒకరిద్దరు కాదండి. 100కు పైగా 1000 మంది శత్రువులు ఉన్నారు. అలా అని నాకు శత్రువులు ఉన్నారని ఏ రోజు వారిని గురించి చెడుగా మాట్లాడడం కానివ్వండి, నా 2 నిమిషాల సందేశంలో వారిని విమర్శించడం కానివ్వండి, వారి గురించి మాట్లాడడం కానీ ఏవి చేయని కారణం ఏంటి అంటే, ఇది దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం. ఇది నా వ్యక్తిగత సమస్యలు, నా ఇబ్బందులు, నా శత్రువుల గురించి మాట్లాడే సమయం కాదు. ఉదయకాల సమయంలో అనేక మందిని, అనేక కుటుంబాలని బలపరచడానికి దేవుడు నా ఎడల ఈ బాధ్యత నుంచి ఉన్నారు. కనుకనే మేము రికార్డింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే, ఆ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తి జీవితంతో దేవుడు డీల్ చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి నా మాటలు కాదండి. ఈ ప్రోగ్రాం మనం ఏమని పేరు పెట్టాము? ఏ వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి మిమ్మల్ని బలపరిచేటటువంటి ఒక వాగ్దానం. కనుక దీన్ని నా వ్యక్తిగత కారణాల కొరకో వేరే వాటి కొరకో నేను ఉపయోగించడానికి వీల్లేదు. ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మటుకే తెలియజేయాలి. మరి ఈ మాసము దేవుడు 2వసారి ఆరోగ్యాన్ని గుర్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీలో ఎవరికో అనారోగ్యం ఉంది, మీరు బాధపడుతున్నారు, మీరు భయపడుతున్నారు, మీరు కృంగిపోయి ఉన్నారు, మీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడొద్దు, నేను నిన్ను స్వస్థపరుస్తానంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం కొరకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనము. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనారోగ్యాన్ని కలుగజేసేది సాతానండి. కనుక దేవుడు ముందు దేన్ని వెళ్ళగొట్టాడు చదువుతాను చూడండి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టాను. ముందు నీ శరీరంలో ఉన్నటువంటి దయ్యాలన్నీ పోతే రోగాలు పోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు అంటాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అంటాడు. వెంటనే వాడు స్వస్థత పొందుకున్నాడా లేదా? ముందు మనలో ఉన్నటువంటి బలహీనతలు, దురాత్మ, అంధకార శక్తులు, వాటి క్రియలు లైవ్ అయిపోయినప్పుడు స్వస్థత మనకు కలుగుతుందండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మిమ్మును స్వస్థపరచబోతూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటా ఉన్నాడు ప్రభు. ఈ నెలలో మనకి మరొక వాగ్దానం ఇచ్చాడు, నేను మరలా ఆరోగ్యమును కలుగజేసేదని అన్నాడు కదండి. అదే వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచి మీకు ఆయుష్ని, ఆరోగ్యమును దయచేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాసంలో మరొక్కసారి ప్రభువా, ఆరోగ్యాన్ని గురించి మీరు ఇచ్చిన వాగ్దానము కొరకై స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే వాగ్దానాన్ని వింటున్నారో, మీ గాయపరచబడిన కరము చేత వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.